వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరికని కొత్త కూరగాయల మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గోదావరికని కొత్త కూరగాయల మార్కెట్లోని హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారుల ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలివచ్చి మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై బోనమెత్తారు. పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమైన బోనాల జాతర పోతరాజుల విన్యాసాలతో, భవానీ మాతల ఆటలతో దారి పొడవునా రక్తి కట్టిస్తూ మార్కెట్లోని గణపతి మైసమ్మ ఆలయం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్తో పాటు మార్కెట్ పెద్దలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా, లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండ కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా, ఎంతో పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఇక్కడ కన్నుల విందుల పండగలాగా జరుపుకుంటున్న ఈ అమ్మవారి బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మక్కన్ సింగ్ గారు ఆన్ ద వేలో ఉన్నారు. ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు. కానీ నేను ముందే తమ్ముడు ఫోన్లు చేస్తే నువ్వు రావాలి అనగానే ఇమ్మీడియట్గా నేను ముందు బయలుదేరడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీస్సులతోని మొత్తం యావత్ రామగుండం ప్రజలకి మంచి జరగాలని, ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా ఆ తల్లి ఒక నిమిషంలో కష్టాలు లేకుండా చేయాలని రాజ్ ఠాకూర్ గారికి ఊరిని సుఖ సంతోషాలతోని ఉండడానికి ధైర్యము, ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవాది దేవుడు అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు. కూరగాయల మార్కెట్లో గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారిని గుడి కట్టడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం మేము అమ్మవారి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధాన చౌరస్తా నుంచి గోదావరికని కూరగాయల మార్కెట్కు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోచమ్మ మైదానం నుంచి వెళ్ళి, పోచమ్మ గుడి నుంచి వెళ్ళి కూరగాయల మార్కెట్కు బోనాలు తీసుకువెళ్తూ మైసమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రధాన మార్కెట్లో ఉన్న అమ్మవారి అందరి ఆశీస్సులతో గోదావరికనిలో అభివృద్ధి పనులు చేస్తున్న మన రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి, అలా సహకారంతో శ్రీమతి మనాలి ఠాకూర్ గారికి, అలా ఆధ్వర్యంలో అలా ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మార్కెట్ సభ్యులు, కమిటీ సభ్యులు, హోల్సేల్ అమ్మాలి రిటైల్ అధ్యక్షుల అందరి వారిన ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి చేస్తున్నాము. కావున అందరి సహకారాలు ఉంటూ మేము ఇదొక కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక కేసు మిస్టరీ వీడింది. చిన్నారి శ్రావణి తండ్రి 5,000 రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. శ్రావణ్ని తీసుకెళ్తున్న 2 నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన 3 ఏళ్ల కుమార్తెను గురువారం విజయవాడకు తీసుకువచ్చాడు. గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణ్ని బోళ్ళ శ్రీనివాస్
చిన్నారి అనే మహిళకు 5,000 రూపాయలకు విక్రయించాడు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అతనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మస్తాన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ఉదయానికి మేము పాపను ట్రేస్ చేయడం జరిగింది. ముగ్గురు పాపలు ఎవరైతే ఉన్నారో ఈవిడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఈవిడ అతనితో డిస్కట్ అయిపోయి వాళ్ళ ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి వచ్చేసింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఈ అమ్మాయి జరగదు. అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరైతే బొలా శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సహజీవనం చేస్తూ ఈ పాపతో గెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. సో ఎందుకు కంప్లైంట్ చేశానంటే ఈ పాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాజీవుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. అక్కడికి రాజు అన్నీ కాకుండా నువ్వు అన్నీ కాకుండా అయ్యేనా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గోదావరి ఖని పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు. మొహమ్మద్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పెద్దపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఆఫీసెస్లో వర్క్ కావట్లేదు అంటే మన గోదావరి ఖని ఆఫీస్లో మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికార దృష్టికి తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం,
పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ ఎస్సీ సిఐ గారి దగ్గర వెళ్ళి ఆ సమస్యని ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు. మేము మన దేశం కోసం పోరాడుతున్నాం, మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం. మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మా దేశం కోసం. కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు. మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మానవ హక్కుల అవగాహన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 యాక్ట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క డివిజన్లో మేము హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి ఒక్క వాడాలో ఎవరికైతే రక్తదానం అవసరం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము మా టీం అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వారంలో ఒకసారి అనాథాశ్రమంలో కావచ్చు, వృద్ధాశ్రమంలో కావచ్చు, వివిధ సర్కిళ్లలో అన్నదానం కార్యక్రమం, ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. గోదావరికని 8 ఇంక్లైన్ కాలనీలో పోచమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కందుల సంధ్యారానికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముందే చేస్తాను. సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి సింహాసన సమర్పయామి ఆదయోపయామి హస్తాంతే అక్షతాన్ని సమర్పయామి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం శివక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. ఒక కొబ్బరికాయ తీసుకోండి. వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం అభయ ఆయురు ఆరోగ్య ప్రాప్తి రస్తు. మహాకాళి చల్లని చూపులు మాకు ప్రతింపచేసి కాపాడు. శుభ సమయము శ్రావణ మాసము శుక్రవారము పర్వకాలమున నిన్ను మా గ్రామంలో నిలిపి కొలుపుకు అన్నిటికీ ఆజ్ఞ కోరుతున్నాను. బ్రాహ్మణుని కాదు కదా, శాస్త్రం ఒక బ్రాహ్మణే బాగుండాలని ఏ విధంగా రాలేదు. జాతీయ మత కులంగా పక్కన పడింది. ఎవరైతే సమాజ సేవ మంచి పని చేసి చెప్పి చూడండి, మనం ఉన్నా లేకుండా ఎవరు చేసిరా పలానా నిలిపిండా. ఈ జయశంకర్ కాలంలో కూడా పలానా గ్రామస్తులు మరియు సంగమ్మ ఎంతోమంది డొనేషన్ ఇచ్చిన వాళ్ళు. ఇంకో సంగమ్మ కూడా ఉంది. ఇవాళ ముగ్గురు సంగమని పేరు వచ్చిందని ఇవాళ అమ్మవారు ఎంతోమంది 15,000 5,000 డొనేషన్ ఇచ్చిన పేర్లను కూడా లిస్ట్ ఉంది కమెంట్ కదా. ఆ విఖ్యాత తేజోవా విష్ణుమాన్ శివాన్ బ్రహ్మ ఆయుర్భవ ఆయుర్భవ ఇమే శ్రీ పద్మాస్తే సుగంధే వక్షస్థలే ప్రమశదాదమానై ప్రబోధమానై ప్రమండమానై పోత్రై పోత్రై వర్ధతాం దీర్ఘమాయు. ఇంకా తరలి వచ్చిన 24 క్రాఫ్ట్ కార్మికులు కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పు. ఇకపై షూటింగ్స్ జరగవు. నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపరాదో అర్థం కావడం లేదు. మేము ఛాంబర్తో మాత్రమే మాట్లాడతాం. పీపుల్స్ మీడియా మాకు 90 లక్షలు బకాయి ఉంది. మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా గుర్తించడం లేదు. ఛాంబర్తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు. చిరంజీవి మాతో టచ్లోనే ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 354వ సప్త రాత్రోత్సవాలలో భాగంగా నూతనంగా నిర్మించిన పుష్కరిణి తెప్పోత్సవంలో ప్రహ్లాదరాయులు ఆశీస్సులను చేసి పుష్కరిణిలో ఊరేగించారు. అనంతరం పుష్కరిణిలో ఏర్పాటు చేసిన శిలమండపంలో ప్రహ్లాదరాయులను ఉంచి పీఠాధిపతులను సుభదేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Ram Jai Ram Jai Jai Ram Shri 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 Ram Jai Jai Ram Shri Ram Jai Jai Ram Shri Ram Jai Jai Ram Vishwajambhuvam Vishwannarayanam Devavaksham Vishwasyatmeshwaram Shashvatagam Shivamatsyudam Narayanam Narayana Yoginatma Narayana Parahirvahishtadat Sarvam Vyapya Narayana Sthidaha Anantamavyayam Kavigum Samudrendam Vishwajambhuvam పద్మశాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బండారి రాయమల్లు ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి సందర్భంగా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అడా కమిటీ అధ్యక్షులు వల్స నీలయ్య హాజరై మాట్లాడారు. జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ మంగళాని భవంతు ఐక్యత జై మార్కండేయ 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 జై పద్మశాలి విశ్వపార్వినాయ సర్వతోముఖః విమోచనస్సు సర్వో హిరణ్యకవచోద్భవః మేఘజోబలచారీ జమయీచారీ స్మృతస్తః సర్వతోర్య వినోదీ చ సర్వవాద్య పరిగ్రహః వ్యామరూపో గుహావాసీ గ్రహమాలీ తరంగమిల్ పద్మశాలిల ఐక్యత. ముందుగా మార్కండేయుని వంశస్థులైనటువంటి పద్మశాలి కులస్తుల కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఈరోజు నూలు పౌర్ణమి సందర్భంగా రథయాత్ర మరియు అదేవిధంగా చేనేత వృత్తినిపై ఆధారపడి ఉన్న మన పద్మశాలిల యొక్క సమైక్యతను చాటడానికి కొరకు ఈరోజు మన యొక్క రథయాత్రలో భాగంగా ఒక వస్త్రాన్ని నేసి, అది మన యొక్క మార్కండేయుని వంశమైనటువంటి పద్మశాలిల వంశం కాబట్టి ఈనాడు నేసినటువంటి ఈ రథం మీద నేసినటువంటి వస్త్రము మనము శివ మార్కండేయునటువంటి మన యొక్క దేవాలయంలో సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన పద్మశాలిల ఆడబిడ్డ అయినటువంటి పద్మావతి దేవి కూడా మనము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో కూడా మన పద్మశాలిలు సీరే సారే మనమే పంచడం జరుగుతుంది. ఈ ఏరియాలో కూడా రామగుండం ఏరియాలో వెంకటేశ్వర టెంపుల్ కనుక ఉన్నట్టుంటే మన యొక్క పద్మశాలిల నుండి బ్రేక్ దర్శనం తీసుకొని మనకు అక్కడ తిరుపతిలో మనకు అక్కడ ఈ యొక్క సారే సీరను సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మన గోదావరి కాని ఏరియాలో రామగుండం ఏరియాలో కనుక వెంకటేశ్వర టెంపుల్ ఉంటే ఆలయ కమిటీ ఈవోన్ కానీ సంప్రదించి
మన యొక్క పద్మశాలీల ఐక్యతను చాటడానికి మనం సీరియస్ సారే కూడా మన జిల్లా సంఘం నుండి మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో తీసుకుపోతామని సముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన తుంగ తీరంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త ఆరాధన మహోత్సవాలు సందర్భంగా ఆదివారం పూర్వారాధన వేడుకలు పురస్కరించుకొని పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు ఆధ్వర్యంలో తమిళనాడులోని శ్రీరంగం నుంచి శ్రీ రంగనాథ ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఎం విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కిషోర్, ఎస్ఐ చంద్రశేఖరారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎస్ఏ కాద్రి, ఎస్ షాకీర్, కానిస్టేబుల్ ఎల్ల శివుడు, సుబ్బారాయుడు, లక్ష్మణ్ నాయకులు ప్రత్యేక బృందంగా ఏర్పడి కర్నూలు 4వ పట్టణం పరిధిలో ఆర్టీఎస్ బస్టాండ్ నందు జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్లపై వచ్చిన ఫిర్యాదులపై నమోదైన కేసులు క్రైమ్ నెంబర్ 277/2024, క్రైమ్ నెంబర్ 47/2025 మరియు క్రైమ్ నెంబర్ 102/2025పై దర్యాప్తును కొనసాగించగా నేరంలకు పాల్పడిన నిందితుడుగా గున్న అంజీ, వయసు సుమారు 20 సంవత్సరాలు, వడ్డెకులం, రామ్లవారి వీధి, సిద్ధాపురం గ్రామము, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లాగా గుర్తించి అతన్ని పట్టుకోవడానికి ఆత్మకూరు, సిద్ధాపురం, నంద్యాల తదితర ప్రాంతాల్లో మాటు వేసి కర్నూలు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త బస్టాండ్ ఏరియా నందు బ్యాగ్ లిఫ్టింగ్ నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి అయిన గున్న అంజీని ఈరోజు నంద్యాల టౌన్ నూనెపల్లి నందు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పై కేసులకు సంబంధించి సుమారు 16 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేయడం అయింది. సంబంధిత యజమానులకు బంగారు ఆభరణాలు కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. నేడు మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండమురళి, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటా, మా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లో తప్ప ఇంకెక్కడ ఉండలేము, రాహుల్ ప్రధాని కావాలి, రేవంత్ అన్న, మహేష్ అన్న పైకి రావాలనేది దృష్టిలో ఉంచుకొని పనిచేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తా, పార్టీ ఆదేశాలను పాటిస్తూ చెప్పినట్లు నడుచుకుంటా అన్నారు. ఈరోజు మనందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను, మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం, ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినలు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను. ఒక మంత్రి నీళ్లలో వాటర్ కలిసినందుకు ఎస్ఎల్బీసీ కూలిందని అంటాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు చాలా చూశాం. దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడా? చిల్లర మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు. సమాధానాలు లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలు అని అంటారని జగదీష్ రెడ్డి అన్నారు.
అలా చూసినాం. డేట్లు తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్ పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవలు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ చేయించిండు అని చెప్పి కేటీఆరే ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.